రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు యాదాద్రి జిల్లాలోని భువనగిరి జిల్లాలో వివాహిత ధర్నా చేస్తోంది. ఇటు తనను మోసం చేశాడు అంటూ కూడా తన ఇంటికి వెళ్ళి మరి నాకు న్యాయం కావాలి అంటూ కూడా ఇటు వివాహిత ఎవరైతే ఉన్నారో తాను ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదనపు కట్నం కోసం నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా ఆమె బైఠాయిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. సో వివాహితతో పెళ్లి చేసుకున్న కొన్ని నెలల నుంచి కూడా అదనపు కట్నం తేవాలి అంటూ కూడా భర్త నన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వివాహిత అయితే ధర్నా చేస్తూ ఉంది. తనకు న్యాయం కావాలి అంటూ కూడా అత్తారింటి ముందు ధర్నా చేస్తూ ఉంది. సో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ కి చెందిన మమత పెళ్లి 18 నెలల నుంచి మమతకి పెళ్లి జరిగింది. ఇటు 18 నెలల నుంచి కూడా అత్త మామ తనను ఇంట్లోకి రానివ్వడం లేదు. పెళ్లైన తెల్లారి నుంచే కట్నం కోసం నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఆమె వాపోతుంది. పెళ్లి తర్వాత 10 రోజులకే తన భర్త అమెరికాకు వెళ్ళిపోయాడు. సో ఈ వీసా ఇవ్వకుండా భార్యకు వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా ఆమె వాపోతూ ఉన్నది. సో చివరిగా వీసా వచ్చి అమెరికా వెళ్తే అక్కడ టార్చర్ పెడుతూ ఉన్నారు. 10 మంది ఫ్రెండ్స్తో ఉంటూ మమతను ఇబ్బందులు పెడుతున్నట్లుగా కూడా చెప్తూ ఉంది. సో దీంతో అక్కడి నుంచి మమత రిటర్న్ ఇండియాకి తిరిగి వచ్చింది. సో ఇండియాకి తిరిగి వచ్చిన అనంతరం కూడా తనకి న్యాయం కావాలి అంటూ కూడా అత్తారింటి ముందు అయితే ధర్నా చేస్తూ ఉంది. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, వీరికి పెళ్ళయ్యి కూడా దాదాపు 18 నెలలే అవుతుంది. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే నన్ను అదనపు వరకట్నం తీసుకురావాలి అంటూ కూడా ఆమె వేధిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో దానికి సంబంధించి కూడా ఇటు ఆమె అత్తగారి ఇంటికి వెళ్ళి మరి నాకు న్యాయం కావాలి అంటూ కూడా ఆమె ఏదైతే పెళ్లి చేసుకుందో ఆ పెళ్లి ఫొటోస్ పట్టుకుని మరి ఆమె వేడుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పెళ్ళైన 10 రోజులకే తన భర్త అమెరికాకి వెళ్ళిపోయాడు. నాకు వీసా విషయంలో కూడా నన్ను మోసం చేశాడు. ఆ వీసా విషయంలో కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. వీసా ఇవ్వకుండానే భార్యకు వేధింపులకు గురి చేసినట్లుగా కూడా ఆమె వెల్లడిస్తూ ఉంది. అయితే చివరిగా వీసా వచ్చి అమెరికా వెళ్తే అమెరికాలో కూడా నాకు అక్కడ టార్చర్ చేశాడు అంటూ కూడా ఇటు మమత అయితే తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంది. సో 10 మంది ఫ్రెండ్స్తో ఉంటూ నన్ను ఇబ్బందులు పెట్టాడు అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంది. ఇటు మణిదీప్ నన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. సో అనంతరం నేను ఇండియాకి తిరిగి వచ్చేసాను, అక్కడ ఉండలేక. ఇక్కడ కూడా నాకు న్యాయం జరగడం లేదు, నాకు న్యాయం కావాలి అంటూ కూడా మమత తన అత్త మామల ఇంటికి వెళ్ళి మరి తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఘటన అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆమె వరకట్న వేధింపులే నన్ను ఈ విధంగా గురి చేస్తున్నాయంటూ కూడా మమత తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తమకి న్యాయం కావాలి అంటూ కూడా తన బంధువులతో వచ్చి మరి తను ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఇటు అధికంగా వరకట్నం తీసుకుని రావాలి, అదనపు వరకట్నం తీసుకురావాలి అంటూ కూడా ఇటు ఒక వివాహితని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక వివాహితని అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. వివాహిత కూడా అక్కడ అత్తమామల ఇంటికి వెళ్ళి మరి ధర్నా చేస్తుంది కదా. అసలు ఏం జరిగింది, అసలు దీనిపై పోలీసులకి కంప్లైంట్ చేస్తుందా, అసలు దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు రమేష్? భువనగిరి పట్టణంలోని అత్తవారింట్లో ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి పెళ్ళై కూడా 18 ఏందే అతను అమెరికాలో ఉద్యోగం చేస్తారని కూడా ఆ విధంగా పెళ్లి సంబంధం అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మొదటగా భర్త అమెరికా వెళ్ళిపోయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈమెను తీసుకెళ్లడానికి కూడా చాలా రోజుల వరకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అది తీసుకెళ్లాలంటే వీసా కోసం కూడా మళ్ళీ అదనంగా 10 లక్షల రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఆ 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 11 నెలలకు పెళ్ళైన 11 నెలలకు కూడా ఈమెని కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం అతను అక్కడ ఉద్యోగం చేసే తక్కువ కానీ అంతా కూడా ఫ్రెండ్ సర్కిల్ లో అంతా కూడా ఒక బ్యాచులర్ రూమ్ లో 10 మంది కూడా అబ్బాయిలతో కూడా ఈయన అక్కడే ఉండడం జరిగింది. ఈమె అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ కూడా పార్ట్ టైం జాబ్ కూడా చేయడం జరిగింది. ఆ పార్ట్ టైం జాబ్ తో వచ్చినటువంటి డబ్బులను కూడా తనకే ఇవ్వాలని కూడా అక్కడ వేధించడం జరిగింది. చివరికి ఆ డబ్బులు కూడా ఇచ్చేసింది. అది తట్టుకోలేక ఆమె అమెరికా నుంచి కూడా ఇండియాకు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి ఇక్కడ మొత్తం తల్లిదండ్రులతో కూడా జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంది. అయితే పెళ్ళప్పుడు కూడా ఆమెకు అందాల్సినటువంటి కట్న కానుకలన్నీ కూడా అప్పుడే అందించాం. 25 తులాల బంగారం తమకు పెట్టడం జరిగింది. అదేవిధంగా అబ్బాయికి 8 తులాల బంగారం, 20 లక్షల కట్నము ఇవన్నీ కూడా ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు అదనంగా కట్నం కూడా మళ్ళీ ఒక 30-40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే
చూసుకుంటాను, తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ అయినా పోలీసులను కూడా వారు మేనేజ్ చేసుకుంటున్నారు. పోలీసులు కూడా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా తమను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అత్తమామలు పూర్తిగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా డోర్ లాక్ చేసుకొని కూడా బయటికి రాయినటువంటి పరిస్థితి. ఆమె పెళ్ళైనటువంటి ఫోటోలను ఆమెకు బంధువులతో కలిసి కూడా ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇద్దరిది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పవచ్చు. మొత్తం ఎంతో అమెరికా సంబంధం అనుకొని కూడా ఇంట్లో ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పొలాన్ని అమ్మి కూడా కట్న కానుకలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కానీ మళ్ళీ ఒక 15 లక్షల వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు అదనపు కట్నం కోసం ఈ విధంగా వేధిస్తున్నారంటున్నారు. తమకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదంటున్నారు. ఇప్పటికి కూడా భర్తే కావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ భర్త మాత్రం మళ్ళీ అదనపు కట్నం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి భూమిని కూడా అమ్మి పెళ్లి చేస్తాం, మళ్ళీ కట్న కానుకలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చూడొచ్చు. భువనగిరి పట్టణంలోనే మొత్తం అంతా అందరూ చూస్తుండగానే ఈ విషయాన్ని అంతా తెలిసిన వారికి కూడా అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి అమ్మాయికి న్యాయం చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మాయి మాత్రం అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చేస్తున్నారు. పెళ్ళై కూడా 18 నెలలు జరిగింది. 18 నెలల నుంచి కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నాను, తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సడన్ నాకు అక్కడి నుంచి ఇద్దరం పరిచయం, నాకు జాబ్ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, వరకట్న వేధింపులు అయితే ఇప్పుడు ఒక యువతి వచ్చి కూడా అత్తమామల ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంది. సో ఇటు అమెరికా సంబంధం కావడంతో కూడా అమ్మాయి మమత ఎవరైతే ధర్నా చేస్తూ ఉందో ఆ బాధితురాలు తమ అమ్మ నాన్న కూడా ఇటు అమెరికా సంబంధం కావడంతో కూడా ఉన్న భూమిని అమ్మి మరీ పెళ్లి చేస్తాం, ఇప్పుడు అదనంగా కట్నం తేవాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఇవ్వగలుగుతాము అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు తల పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ఇటు ఆమెను విడిచి అమెరికాకు వెళ్ళిపోయాడు. సో అనంతరం కూడా వీసా ఇప్పిస్తాను అంటూ కూడా మోసం చేశాడు. సో కొన్ని నెలల తర్వాత కూడా, అంటే కొన్ని గొడవల తర్వాత ఆమెకు వీసా విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. సో వీసా ఇస్తానని చెప్పి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే అనంతరం తమకి ఎన్నో గొడవల అనంతరం కూడా ఆమెకి వీసా ఇప్పించాడు. వీసా ఇప్పించిన అనంతరం ఆమె అమెరికాకి వెళ్ళింది. అమెరికాలో కూడా ఈ విధంగానే టార్చర్ చేయడంతో ఆమె మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేసింది. సో ఇటు అత్తమామలు కూడా తమని ఇంటికి రానివ్వడం లేదు అంటూ కూడా మమత అయితే ఆరోపిస్తూ ఉంది. సో ఒక్కసారిగా కూడా ఈ పరిస్థితికి సంబంధించి కూడా ఇటు పోలీసులకి కూడా కంప్లైంట్ చేస్తే నాకు న్యాయం జరగడం లేదు, నాకు న్యాయం కావాలి అంటూ కూడా ఇటు భర్త ఇంటి ముందుకు వెళ్ళి మరి ఇటు మమత అయితే ధర్నా చేస్తున్న పరిస్థితికి అయితే కనిపిస్తూ ఉంది. మా అత్త లెంకల్పల్లి భాగ్య, మా మామ లెంకల్పల్లి సురేష్. నాకు 19 months బ్యాక్ పెళ్ళైంది. పెళ్ళైన కాడి నుంచి అసలు నా భర్త నాకు అసలు ఎట్లా అంటే ఆయనకు పైసా కావాలా, ఏమున్నా పైసా. అసలు ఎట్లా అంటే పెళ్ళైన 10 days కి అమెరికాకి వెళ్ళిపోయిండు. అమెరికాకి వెళ్ళిపోయినాక 11 months వరకు నాకు వీసా వేయలే. వీసా నువ్వు అమెరికాకి రావద్దు, నువ్వు పైసలు చేస్తేనే అమెరికాకి రావాలి, లేకపోతే లేదు. అది రనేష్ అంటే సరే అని చెప్పేసి
మా మమ్మీ పంచాయతీలు పెట్టించి అది చేసి ఇది చేసి 2 సార్లు 5 లక్షలు ఇచ్చింది. కట్నం కాక కట్నం 10 లక్షలు ఇచ్చింది. 25 తులాల బంగారం నాకు, మళ్ళీ 8 తులాల బంగారం ఆయనకి, 4.5 కేజీ సిల్వర్, 4.5 కిలోల వెండి ఇచ్చింది. 10 లక్షలు ఇచ్చింది సార్. దాని తర్వాత కూడా పైసలు కావాలి అంటే నేను యూఎస్ తీసుకోకపోతే 5 లక్షలు 2 సార్లు పంపించింది సార్. అప్పుడు వీసా వేసిండు. వీసా వేసిన తర్వాత వీసా వేసినాక తీసుకోవా ఇప్పుడు అన్నది టికెట్ వేయలేదు సార్. టికెట్ సరే అని మా మమ్మీ టికెట్ వేసింది. టికెట్ వేసినాక నేను యూఎస్కి వెళ్ళిన తర్వాత 5-6 మంది అబ్బాయిలతో నన్ను ఉంచడం అట్లా 3 నెలలు ఉంచి అసలు ఎట్లా తిండి పెట్టేటోడు కాదు, ఏం పెట్టేటోడు కాదు. అట్లా అని చెప్పి నేను పార్ట్ టైం చేసుకుంటున్నా సార్. పార్ట్ టైం చేసుకుంటుంటే ఆ పైసలు కూడా కావాలి ఆయనకి కూడా కావాలి. అది అనేసి అంటే పార్ట్ టైం చేసిన పైసలు కూడా ఆయనకే ఇచ్చేదాన్ని సార్. తిండి పెట్టేటాడు కాదు, ఏదో కొన్ని పైసలు తీసుకుని ఆయనకి ఇచ్చేది. ఇప్పుడు కూడా నువ్వు వరకట్నం కావాలా, ఇంకా 40-50 లక్షలు కావాలంటే ఆయనకు అవి ఉంటేనైనా ఉంటాడంట నాతో, లేకపోతే లేదంట. సరే అని చెప్పేసి నేను యూఎస్కి వెళ్ళి వచ్చిన సార్ 20 రోజుల కోసం అని. వస్తే నాకు చెప్పకుండా ఆయన కూడా వచ్చేసిండు. ఫోన్ పెట్టాడు, మా మడిపి ఫోన్ బ్లాక్ చేశాడు. అక్షయ్ లెంకలపల్లి ఆయన బ్లాక్ చేసేస్తాడు. ఈయననే సార్ ఆయన అక్షయ్ లెంకలపల్లి బ్లాక్ చేసేస్తాడు. తర్వాత మా అత్త ఫోన్ ఎత్తది, మా ఆయన ఫోన్ ఎత్తాడు, మా మామ ఫోన్ ఎత్తాడు. సరే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తే రాడు. తర్వాత కౌన్సిలింగ్ పంపించారు, ఆడికి రాడు. పోలీసు వాళ్ళు నన్ను ఇంటికి పంపించారు, పోమ్మను గారు. పోలీసు వాళ్ళ మీద నన్ను 20 లక్షలు అడుగుతారు. పోలీసు వాళ్ళు నా పిల్లల్ని ఇంటికి పంపిస్తలేరు అని చెప్పి అట్లా వాళ్ళ మీద పిటిషన్ వేసింది సార్ హైకోర్టు నుంచి. సరే నేను ఇడికి వచ్చిన తర్వాత గేట్ లాక్ చేసుకొని పోలీసు వాళ్ళు నేను ఇంటికి రాగానే గేట్ లాక్ చేసుకొని పోలీసు వాళ్ళని పంపించండి సార్. పోలీసు వాళ్ళు వేసి పోలీసు వాళ్ళు నన్ను వేసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఏమన్నా